హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఎవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక చాటింగ్ గురించి ఒక మంచి యాప్ చెప్పబోతున్నాను. ఆ యాప్ ఏంటంటే బాబుల్. అంటే ఆ యాప్లో ఏంటంటే ఇప్పుడు మనం చాటింగ్ చేసేటప్పుడు జిఫ్స్ కానీ ఏదైనా మెసేజెస్ కానీ పంపించేటప్పుడు వేరే వాళ్ళ ఫొటోస్తో హాయ్ అని కానీ జిఫ్స్ కానీ కామెడీ జిఫ్స్ కానీ అలాంటివి పంపిస్తూ ఉంటాం. అదే ఆ జిఫ్లో ఏంటంటే మన ఫేసే ఉంటే ఎలా ఉంటుంది, అలాంటిది ఏంటంటే ఈ యాప్లో ఉంటుంది మనకి. అలాగే చాటింగ్కి సంబంధించి యాప్ అనేది టచ్ కానీ ఇది కీప్యాడ్ కానీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే జిఫ్స్కి వీడియోస్కి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యాప్ అంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరి Chandu forever. Learn, like, share and subscribe. సో ఫ్రెండ్స్, ఆ యాప్ నేమ్ ఏంటంటే బాబుల్. ఓకే, అది మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లో అయినా దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయినా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఏంటంటే ఆ యాప్ను ఓపెన్ చేయండి. ఆ యాప్ ఐకాన్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఓకే, ఈ యాప్ ఓపెన్ చేశాక మీకు ఏంటంటే కీబోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బాబుల్ కీబోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ బాబుల్ కీబోర్డ్. ఓకే, మనకనేది ఆ కీబోర్డ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాక మనకి ఏంటంటే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీరేం చేస్తారంటే మన ఫేస్ అనేది ఇక్కడ ఈ రౌండ్ షేప్లో అనేది కరెక్ట్గా మార్క్ చేయాలి అంటుంది. ఓకే, ఇక్కడ మార్క్ చేసే ముందు మనం ఏంటంటే ఇక్కడ ఆల్బమ్ ఉంది కదా, ఈ ఆల్బమ్లో నుండి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకేంటంటే మన గ్యాలరీలో ఉంటాయి కదా ఇమేజెస్, ఆ ఇమేజెస్ నుండి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఈ అలర్జన్ ఇమేజ్ని ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసి ఏంటంటే ఆ ఇమేజ్లో ఏంటంటే ఫేస్ అనేది డిటెక్ట్ చేసేది. ఇక్కడ ఏంటంటే నో ఫేస్ డిటెక్టెడ్ అంది. ఇక్కడ మన ఫేస్ డిటెక్ట్ చేయకపోయినా మనకేంటంటే ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసేయండి. ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు వేలుతో అన్నా సరిపోతుంది, నేనైతే మౌస్తో కర్సర్తో అంటున్నాను. ఓకే, మీరు ఫేస్ని అక్కడ హెడ్ని కరెక్ట్గా సెట్ చేసి ఆ స్క్వేర్లో ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా, రైట్ యారో సింబల్, సెండ్ సింబల్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మేలా ఫీమేల్ అని అడుగుతుంది, మేల్ మీద క్లిక్ చేయండి. ఏంటంటే అక్కడ ఫేస్ అని డిటెక్ట్ చేసి కరెక్ట్గా కట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఆ ఫేస్ అనేది కట్ చేసింది కరెక్ట్. ఈ మూడిట్లో మనకి ఏదైతే నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేశాక కూడా మీకు ఏంటంటే ఓకే గాట్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్ట్ చేసాక కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఇంకేమైనా నచ్చకపోయినా దాన్ని కట్ చేయాలన్నా ఇక్కడ ఎరేజర్ ఉంది, మనకి ఫేస్ క్లీనర్ ఉంది. ఇక్కడ ఎరేజర్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదో కొంచెం ఎక్స్ట్రా ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఎలా తీసేయాలి అంటే ఇక్కడ చేయి సింబల్ ఉంది కదా, ఈ చేయి సింబల్ని ఏంటంటే హ్యాండ్ సింబల్ ఇలా తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి జరిపేస్తే ఏంటంటే చెరిగిపోద్ది అనమాట. చూడండి, అది ఉంది, అది అనేది చెరిగిపోతుంది చూసారా. ఇలా ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా నచ్చకపోతే ఇలా కట్ చేసుకోవడం కానీ ఇలా చేయొచ్చు. ఓకే, మనం ఇది రాంగ్ చేసాము అనుకుంటే ఇక్కడ అండు కూడా ఉంది, అండు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫేస్ క్లీనర్ అంటే ఇక్కడ ఏదైనా డాట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ని తీసేయచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ డాట్స్, ఇక్కడ నేను మోస్తో చేస్తున్నాను కదా అందుకని కరెక్ట్గా రావట్లేదు. మీరు ట్రై చేయండి, వస్తుంది బాగా. ఓకే, మీరు ఇలా వచ్చేసాక మీరు దీన్ని కూడా అన్ను చేసేద్దాం, సరిగ్గా రాలేదు కదా. ఓకే, ఇలాగే బాగుంది. ఇలా ఉంచేసిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫేస్ అనేది కరెక్ట్గా వచ్చింది. మీకు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అటు కావాలి ఇటు కావాలి తట్టు మీరు వెళ్తే ఎలా ఉంటుంటే అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వచ్చేసాక ఏంటంటే ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ జిఫ్ ఉన్నాయి. ఇక్కడ జిఫ్ ఏంటంటే మీరు నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ అని ఉంది కదా, ఇక్కడ గుడ్ నైట్ ఇలాంటిది ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వయా షేర్ విత్ ఫ్రెండ్స్, ఇలా హ్యాంగ్అవుట్స్లో కానీ వాట్సాప్లో కానీ మెమోలో కానీ ఎక్కడైనా కానీ మన గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ జిఫ్ అనేది. ఈ జిఫ్ ఏంటంటే మన ఫ్రెండ్స్కి నైట్ పంపించినప్పుడు కొంచెం యాంగ్జైటీగా ఉంటుంది అంతే. ఓకే, ఇంకోటి వచ్చేటప్పుడు ఇక్కడ స్టోరీస్ కూడా ఉన్నాయి. స్టోరీస్లో ఏంటంటే మన ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అల్లు అర్జున్ ఫేస్ బదులు మీ ఫేస్ ఏమన్నా పెడితే కనుక అక్కడ మీ ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ బట్టి ఆ ఫేస్ అనేది క్రియేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేనంటే పిచ్చిగా చేశాను. ఓకే, బర్త్డే అప్పుడు కూడా మీరు ఏంటంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఓకే, నేను ఇంకోటి వచ్చేటప్పటికి ఇక్కడ హాయ్ అని ఉంది. ఇక్కడ హాయ్ అదే బదులు ఇక్కడ గుడ్ మార్నింగ్ బదులు హాయ్ అని రావాలంటే ఇక్కడ కింద టైప్ యువర్ మెసేజ్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కీబోర్డ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ అదే వస్తుంది. హాయ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే అది మొత్తం ఎడిట్ చేస్తారు చూడండి.
ఇదిగోండి హాయ్ అని వచ్చేసింది కదా. ఇలా ఏంటంటే మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన ఛానల్ నేమ్ రాద్దాం, EVR. ఓకే, ఛానల్ నేమ్ రాసి ఇక్కడ సెండ్ చేసినా కానీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ అనేది మళ్ళీ ఎడిట్ అవుతుంది చూడండి. ఇలా ఏంటంటే మీ హెడ్స్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ హెడ్ ఉంది కదా, ఇక్కడ హెడ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఏంటంటే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కావాల్సిన కెమెరాని మీరు ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫేస్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాప్చర్ చేసినా సరిపోతుంది. ఆల్బమ్స్లోకి వెళ్ళి ఆల్బమ్స్ లేదని ఫోటో సెలెక్ట్ చేసినా సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.